తాజాగా ఒకటి వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతోంది. అది వైరల్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు లేదా అన్నది పక్కన పెడితే, ఒకటి ఏంటయ్యా అంటే విజయవాడ దగ్గర ఎకరం 35 కోట్ల రూపాయల ధర పలికింది. అంటే హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి ధరలతో పోటీ పడుతోంది. అక్కడ షాద్ నగరు, శంషాబాదు అట్లాంటి ఏరియాలలో ఉన్న రేట్లతో ఇది పోటీ పడేటటువంటి స్థితికి విజయవాడ వచ్చేసింది. ఏదైతే అమరావతి నుంచి ఇప్పుడు రాబోయే రోజుల్లో విజయవాడలోకి వస్తున్నటువంటి బైపాసు దాన్ని బేస్ చేసుకున్నప్పుడు టోటల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో పబ్లిక్ ఇప్పుడు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంటే ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ 9-10 నెలల్లో రేట్లు ఎవరికాళ్ళు తమ యొక్క భూమి ధర పెంచేశారు. గజం అంతకుముందు 15,000 ఉంటే ఇప్పుడు 25,000, 30,000 చెప్తున్నారు, లేకపోతే 40,000, 50,000 చెప్తున్నారు. కానీ కొనేవాళ్ళు కరువయ్యారు. అందరూ అమ్మేవాళ్లే ఎక్కువ రేట్లకి అమ్మకం చెప్తున్నారు, కానీ కొనేవాళ్ళు కరువైనటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు 35 కోట్ల రూపాయలు ఒక ఎకరం ధర పలికింది అన్నటువంటిది తాజాగా వినబడుతోంది. అది నిజమైతే రాబోయే రోజుల్లో కథ మారిపోతుంది.